ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రీమియర్ లీగ్ లాగా ఉంది ఇది. ఎందుకు అలా అంటున్నావు? ఇప్పుడు కేకేఆర్ కెమెరాన్ ని 25.5 crores పెట్టి కొన్నారు. ఇప్పుడు దాని మీద ట్యాక్స్ అయితే పడుతుంది కదా. ఫస్ట్ ఈ టోటల్ 25.2 crore మీద 20% టీడీఎస్ కట్ అవుతుంది. ఒక 5 కోట్లు అక్కడే పోయింది. తర్వాత ఈ 5 కోట్ల మీద 37% సర్చార్జ్, ఇంకొక 1.86 crores గోయిందా. ఇంకా ఈ టీడీఎస్ ఇంకా సర్చార్జ్ మీద 4% ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ కేర్ సెస్ పడి ఇంకొక 28 lakhs పోయింది. అయినా ఎంత కట్ అవుతుంది? సో మొత్తం 7.18 crore పోయి 18 crore మిగులుతుంది. కానీ అతను ఆస్ట్రేలియన్ ప్లేయర్ కదా, ఇండియాలో ట్యాక్స్ ఎందుకు కట్ అవుతుంది? అండ్ మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ మళ్ళీ కట్టాలా? ఇండియా ఇంకా ఆస్ట్రేలియా DTAA అగ్రిమెంట్ వల్ల ఫస్ట్ ఇండియాలో ట్యాక్స్ కట్ అవుతుంది. దాన్ని ఈ ప్లేయర్స్ వాళ్ళ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ట్యాక్స్ క్రెడిట్ గా యూజ్ చేసుకోవచ్చు. అలా చూసుకుంటే ఆస్ట్రేలియాలో హైయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ 45% లోకి వస్తుంది. అండ్ అక్కడ హెల్త్ కేర్ సెస్ 2% ఉంది. సో అలా చూసుకుంటే అరౌండ్ 12-13 crores ట్యాక్స్ పోతుంది. సో ఆల్రెడీ 7.18 crores ఇండియాలో ట్యాక్స్ కట్ అయింది కాబట్టి అక్కడ ఇంకొక 4-5 crores అడిషనల్ గా ట్యాక్స్ కట్టి ఫైనల్ గా చేతిలోకి బ్యాంక్ అకౌంట్ లోకి ఒక 13 crores అరౌండ్ గా వస్తుంది.